చూసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వాక్యము. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. చాలు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, దేవుడు మాట ఇచ్చి ఆయనే నెరవేర్చాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని, ఈ మాటల వల్ల చాలా ప్రమాదం ఉంది, మాట నిలబెట్టుకునే తత్వం ఉంది, మాట మార్చే తత్వం ఉంది, మాట ఇచ్చి మర్చిపోయే స్వభావం ఉంది. ఇలా ఎన్నో రకాలైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మనం ఇచ్చిన మాటను తప్పకుండా, మన ఇచ్చిన మాటకు దుష్టుల్లోకి వెళ్లకుండా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, దీనికి మించినది దుష్టు నుంచి పుట్టినది అని మనం ఎన్నో మాటలు ఈ లోకంలో వింటున్నాం. చాలా మంది వీళ్ళు భలే మాట్లాడతారండి, చాలా మాటలు మాట్లాడుతున్నారే, మీకు మాటలు బాగా వచ్చే, మీరు మంచి మాటకారి, ఇలా ఎన్నో మాటలు ఈ లోకంలో వింటూ ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డారా, ఇక మనం చాలాసార్లు మాట ఇచ్చి ఉంటాం. ఇప్పుడు ప్రేమ వచ్చాడు రాజరాజ రెడ్డికి, ఆయన కూడా మాట ఇచ్చి ఉంటాడు. ఏదో మాట, ఇలా ఉంటాము, అలా చేస్తాం, ఇలా చేద్దామని. ఆ మాట ప్రేమ నిలబెట్టుకోవాలి. మాట ఇచ్చాడు కాబట్టి ఆయన నిలబెట్టుకోవాలి. మీరు మాట ఇచ్చారు కాబట్టి మీరు ఉద్యోగం చేద్దామని మాట ఇచ్చారు, మీరు ఉద్యోగం చూపించారు, ఈ మాట మీరు నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఎవరైతే క్రైస్తవ బిడ్డ మనం అందరము, ఎవరు ఇచ్చిన మాటను వారు నిలబెట్టుకునే స్థితి మనకు ఉండాలి. మాట తప్పకూడదు. మన దేవుడు మాట తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చిన వాడు దేవుడు. అలాంటి దేవుని కలిగిన మనం మరి మాట ఇచ్చి దాన్ని తప్పకుండా ఉండటానికి చాలా ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, నిలబడాలి. ఏమైనా మనం దాని గురించి ఎన్ని శ్రమలైనా సరే మాటను నెరవేర్చాలి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఏమంటారు కూర్చున్నారు అందరూ? ఈ మాట ఇస్తాం కానీ మాట ప్రకారం చేయమంటారా? ఇచ్చామండి. జనవరి 1కి చాలా మాటలు ఇచ్చాము, ఇచ్చేది ఇవ్వలేదా? మాట ఇచ్చేది ఇవ్వలేదు. ఈ సంవత్సరం అంతా ఈ విధంగా ఉంటామని మాట ఇచ్చాం, ఈ సంవత్సరం అంతా ఇలా చేస్తామని మాట ఇచ్చాం, ఈ సంవత్సరం టయానికి వస్తామనో, లేకపోతే ఈ సంవత్సరం అంతా ఇలా ఉంటామనో, ఏదో ఒకటి మనం చాలా మాటలు ఇచ్చాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆ స్థితిని మనం ఏం చేస్తామంటే పరిస్థితులను బట్టి మాట తప్పుతాం. ఏమండి సాయంకాలం, అవునేగా? మాట ఇచ్చారు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదంటే మీరే దేవుడు, మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేడని మాట ఇచ్చారు. తర్వాత మాట తప్పమని షడ్రకు మెషక్ అబేద్నెగోలని, ఆయన కాదు దేవుడు, ఈయన దేవుడు, ఈ ప్రతిమ దేవుడు, ఈ విగ్రహం దేవుడు, దీనికి మొక్కమని వారంతా ఆ మాట తప్పమని అడుగుతున్నారు. వీరేమో నీవు తప్ప వెనక దేవుడు లేదని వీరు మాట నమ్మి మాట ఇచ్చేశారు, మీరే దేవుడు నమ్మేశారు. ఇప్పుడేమో మాట తప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాట తప్పే పరిస్థితి వచ్చినప్పుడు తప్పాలా వద్దా అనే ఆలోచన, మరి ఆ విధానం మనమే నిర్ణయించుకోవాలి దాన్ని. ఇప్పుడు వారికి ఆ సమస్య వచ్చింది. మాట తప్పితే బ్రతుకుతారు, ఆ దేవుని మొక్కితే బ్రతుకుతారు, మాట నిలబెట్టుకుంటే చచ్చిపోతారు. ఏమవుతారు? చచ్చిపోతారు. ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలా, చచ్చిపోవాలా, మాట తప్పాలా? మనమైతే ఏం చేస్తాం? తర్వాత చూసుకోవచ్చు, నువ్వు చచ్చిపోతాం, ముందు బొమ్మకు మొక్కు, తర్వాత సంగతి తర్వాత. మాట ఇస్తే ఏంటి, మాట ఇస్తే ఇచ్చేవలే, తర్వాత చూసుకుందామని, నా పెద్దాన్ని మాట ఇస్తే సరిపోతే ఏంటి, నీ ఇష్టమైన ఏంటి, నువ్వు మాట ఇవ్వడం ఏంటి, అయినా కుదరదు అని చెప్పేసి వీళ్ళు ఏమన్నారంటే మాట ఇచ్చామయ్యా. ప్రీతి పెట్టారా? మాట ఒకసారి ఆ మాట నెరవేర్చడానికి నీకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, అమ్మా ఇబ్బంది వస్తుంది. ఆ మాట నెరవేర్చాలంటే చాలా నష్టపోవాలి. అలా
అలాంటి సమయంలో మనం ఏం చేద్దామంటే మాట తప్పుతాం. ఏం చేద్దాం? ఎంత సంవత్సరం మాట తప్పలా. ద్వితీయోపదేశకాండంలో 26:13 ఉంటుంది చూడమాట ఒకసారి. అయ్యో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నా ఇంట నుండి లేవీయులకును ప్రదేశులకును తండ్రి లేని వారికి నేను ఇచ్చి ఉన్నాను. మీరలేదు, ఏది మర్చిపోలేదు, మాట తప్పలేదు. దుఃఖంలో ఉండగా దానిలో కొంచెమైనా తినలేదు, అపవిత్రమై ఉండగా తినలేదు, దానిలో దేని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏది నేను ఇయ్యలేదు. మాట తప్పలా, చనిపోయినా మాట తప్పలా, నాకు వ్యాధి వచ్చినా మాట తప్పలా, దుఃఖం వచ్చినా మాట తప్పలా, ఇష్టమైన దానిలో నేను కొంచెమైనా తినలేదు. మనం అయితే ఏం చేస్తామంటే మనకే లేక బాధపడుతుంటే మనం ఎక్కడ ఇస్తామండి. దుఃఖంలో ఉన్నాం, మనం ఎక్కడ ఇస్తామండి. లేకపోతే హాస్పిటల్లో ఉన్న మనకి ఖర్చు అయితే మనం ఎక్కడ ఇస్తామండి. ఇలా రకరకాలైన ఆలోచన నుండి మనం మాట తప్పేవారిగా ఉంటావా ఉండవా? ఈయన మాట తప్పలా. చనిపోయిన వారి విషయంలోనైనా ప్రతిష్టమైన దాంట్లో నుంచి నేను తీయలా, వారికి ఇవ్వాలా, నేను ఏం చేయనా. చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మనం చాలాసార్లు ఎక్కడ మాట తప్పుతామంటే ఇలాంటి విషయాల్లోనే మాట తప్పుతాం. సరే, దేవుడికి ఇలాంటి విషయాల్లోనే దేవుడికి కావాలి. మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకో, మాట తప్పద్దు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మాట తప్పితే చాలా చాలా నష్టపోతుంది. అందుకని అయినా ఎంత శ్రమ వచ్చినా సరే దాంట్లోంచి ఏమీ తీయలేదు, ప్రతిష్టమైంది. నువ్వు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో అయ్యా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో నేను దాన్ని మేరలేదు. సరే, ప్రతిష్టమైంది నీకు అనిపించాలి కదా, అర్పించా. తండ్రి లేని వారికి ఇవ్వాలి కదా, వారికి ఇచ్చా. పెద్దవాళ్ళకి ఇవ్వాలి కదా, వారికి ఇచ్చా. నీ సన్నిధికి ఇవ్వాలి కదా, నేను ఇచ్చా. నువ్వు వచ్చిన ఆజ్ఞలన్నిటిలో నేను ఏది తప్పిపోలేదయ్యా. నాకు వ్యాధి కలిగినా, నాకు బాధ కలిగినా, నాకు దుఃఖం వచ్చినా, ఎవరైనా చనిపోయినా సరే దీనిలో తీస్తానికి నేను ఇవ్వలేదయ్యా. మాట తప్పడా. ప్రభునందు ప్రీతి జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవుడు అంటే మాట ఇచ్చేవాడు, మాట నెరవేర్చేవాడు. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు మన దేవుడు. మనం కూడా మాట ఇచ్చి దాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. చాలా సార్లు మనం ఒకసారి మోషే మీద విరోధముగా మాట్లాడారు. వాడు ఎలా మాట్లాడారు? విరోధంగా మాట్లాడారు. ఇక్కడ కూర్చున్న మన మీద కూడా చాలా మంది విరోధంగా మాట్లాడతారు. విరోధమైన మాటలు ఈ లోకంలో చాలా మంది ఈజీగా తేలిగ్గా మాట్లాడేస్తారు. సరే, మరి ఆ విరోధంగా మాట్లాడినప్పుడు మన మీద దేవుడు ఊరుకోడండి. సరే, మోషే మీద మిరియాము అహరోను విరోధముగా మాట్లాడారు. నువ్వు దేవుని పక్షాన ఉంటే, నువ్వు దేవునిలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, మాట నిలబెట్టుకునేవాడిగా ఉంటే, నీ మీద విరోధంగా మాట్లాడినా సరే దేవుడు ఊరుకోడు. వెంటనే ఆ మిరియాముని అహరోను ప్రత్యక్షకుడు ఆరునకు రండి అని పిలిపించేశాడు. మీరేలా నా సేవకుడికి విరోధముగా మాట్లాడారు. క్రైస్తవ జీవితంలో విరోధముగా మాట్లాడటం మనకు ఉండకూడదండి. ఒక భార్య భర్తకు విరోధంగా మాట్లాడితే ఆ భర్త ఎంత బాధపడతాడు? ఎంత బాధపడతాడండి భర్త, ఎంత బాధపడతాడు. నా భార్య ఉండి నేను తెచ్చింది తిని
మరి నేను పెట్టింది తిని నాతో ఉంటూ జీవితాంతం నాతో ఉంటారని మాట ఇచ్చి వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును, లేమి ఎందును, మన సాగు ఎడబాపు వరకు నీతోనే ఉంటారని మాట ఇచ్చి, అలాంటి మాట ఇచ్చిన భార్య మాట తప్పితే భర్తకి ఎంత బాధ అండి? భార్య గారు ఎంత బాధ, రోజులుగా మాట్లాడితే ఎంత బాధ. ఇక్కడ కూర్చున్న మనం అందరము అంత లోతు ఆలోచించట్లా, ఈజీగా విరోధంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం, కానీ దాని తర్వాత ఎంత మరి భయంకరమైన బాధలు ఉంటాయో ఎవరికి తెలియదండి. అదే భర్త మాట్లాడితే భార్య, ఏం నా భర్త నాకు ఇంత విరోధంగా మాట్లాడుతున్నాడు, ఇలా అన్నాడు, నిన్ను ప్రేమించి సంరక్షించి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తులుగా చేసుకొని చున్నానని ప్రమాణం చేసిన భర్త ఈ రోజైతే ఇలాగ మాట్లాడుతున్నాడు అని భార్య ఎంత బాధపడుతుంది. ఇక్కడ విరోధంగా మాట్లాడుతూ తేలికే, కానీ ఆ మాట్లాడిన మన వ్యక్తి అటుపక్క వ్యక్తి ఎంత బాధపడతాడో చాలా మందికి తెలియదండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాడు. మనం మాట ఇచ్చి మాట తప్పే వారిగా ఉండకూడదని ఈ రోజున దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు దేవుని విషయంలో మాట ఇచ్చావా? లేకపోతే నీ భర్తకు మాట ఇచ్చావా? నీ భార్యకు మాట ఇచ్చావా? నువ్వు ఏదైనా మాట ఇచ్చావా? మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. నిలబెట్టుకో. ప్రాణం పోయినా సరే వాళ్ళు నిలబెట్టుకున్నారు. నేను మాట ఇచ్చానయ్యా, నేను మాట ఇచ్చాను, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తానని మాట ఇచ్చాను, రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాను మాట ఇచ్చాను అని చెప్పి ప్రార్థన చేస్తామనగా ప్రార్థన చెయ్యొద్దని ఆటంకం వచ్చింది. అమ్మా వచ్చింది, ఆటంకం వచ్చింది. ఈయన మాట ఇచ్చాడు, అయినా సరే ప్రాణం పోయినా సరే నేను మాట తప్పనని రోజుకు మాకు ఎరుసలేము తట్టు కిటికీ తలుపు తీసి ప్రార్థన చేశాడు. మాట తప్పన, ప్రాణం పైన మాట తప్పన. ఇక్కడ కూర్చున్న మనం అందరము అలాంటి స్థితి కలిగి ఇక్కడ మాట ఇచ్చి మాట నెరవేర్చేవారు. మాట నెరవేర్చాలంటే ఒక్కొక్కసారి చాలా కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఇబ్బంది. అయ్యో మాటిచ్చానే అనవసరంగా మాటిచ్చానే, ఇప్పుడు లేదే, ఇప్పుడు చేయలేమే, మన వల్ల కాదే, మనకి సరిపోదే, మనకి ఉండదే, మన అనవసరంగా మాట ఇచ్చేవే, ఇక అలా చేయొద్దులే, మాట ఎత్తే ఇచ్చావులే, తర్వాత చూసుకోవచ్చు అని ఆలోచన అపవాది మనలో పుట్టించి ఆ మాటను పుట్టక నెట్టేసి మాట తప్పించి మాట తప్పేవాడిగా మనల్ని చేసి దేవునికి దూరం చేసే విధముగా వాడు మనందరినీ ప్రేరేపణ కలగ చేస్తాడు. ఏమన్నా అవునా కాదు? ఇలాంటి స్థితిలో ఉంటాం మనం అందరం. జ్ఞాపకం చేసుకుందాం ప్రభువుని దేవుని సంగతి. ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవుని మాటలు వింటాకు వచ్చామా? దేవుని మాటల వల్ల మనకి ఏం జరుగుద్ది, ఏమవుతుంది? యోహాను రాసిన సువార్త 6:68. యోహాను రాసిన సువార్త. సీమోను పేతురు, ప్రభువా ఎవరి ఎద్దుకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చాలండి, ఆయన ఎద్దకు వస్తే మనకి నిత్య జీవానికి వెళ్ళే మాటలు వస్తాయి. అందుకు నువ్వు దేవుని మందిరానికి వచ్చావు. నువ్వు నిత్య జీవకి వెళ్ళే మాటలు ఆయన దగ్గర ఉన్నాయి. మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన ఉన్నాడు. అలాగే నీ కుటుంబం కట్టుకునే మాటలు ఉన్నాయి. నీ భార్యని కట్టుకుని, నీ భర్తను కట్టుకుని, నీ ఉద్యోగాలు కట్టుకుని నువ్వు ఆశ్రయించబడి ఆరోగ్యంగా ఈ లోకములో సుఖముగా సంతోషముగా అన్ని విషయాలు నీ బ్రతికంతా ఆశ్రయించబడే మాటలన్నీ ఈ బైబిల్ గ్రంథంలో ఉంచి దేవుడు నీకు నిత్య జీవం మాటలు అనుగ్రహిస్తున్నాడు. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, అయితే ఈ మాటల విషయంలో మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి ఏ మాట పడితే ఆ మాట అన్నావు? వయసు ఏంటి? వయసు ఏంటి? మాట్లాడేంటి? వయసును బట్టి మాట్లాడాలి. ఏంటి ఎంత వయసు ఎంత? తిప్పులు కొడితే
10 సంవత్సరాలు లేవు, ఎన్ని మాటలు, అన్ని మాటలు వస్తాయి నీకు. మాట్లాడమని జాగ్రత్త. ఎక్కడ మాట్లాడాలో నేర్చుకో, ఎవరితో మాట్లాడాలో జాగ్రత్తగా నేర్చుకో, ఎవరితో ఎక్కడ మాట్లాడాలో నేర్చుకో. ఇష్టప్రకారం మాట్లాడుకోండి ఇక్కడ. అలాంటి లోకంలో ఉన్న మనము దేవుడితో ఎలా మాట్లాడాలి, దేవుని మాట ఎలా నెరవేర్చాలి? అమ్మా అందరూ సైలెంట్గా సీరియస్గా ఉన్నారు. అలాగే నిజమే, నేను మాట ఇస్తున్నానే, చాలాసార్లు మాట తప్పుతున్నానే, మాట మార్చకూడదే, మాట మార్చితే విలువ ఉండదు, మాటలు మార్చేస్తే విలువ ఉంటుందండి మనకి. మరి దేవుడికి విలువ ఉండదు మాట మార్చేస్తే? ఇశ్రాయేలు అందరూ తీసుకొస్తానని మాట ఇచ్చి క్వశ్చన్ తీసుకొచ్చాడు, ఇప్పుడు నేను తీసుకెళ్ళాలంటే బాగుంటుందా? ఏమండి, మధ్యలో నాకు వాళ్ళకి అన్నం లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు, తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో మమ్మల్ని చంపేస్తావు, సమాధానం రాని గొడవ చేస్తున్నారు. మరి దేవుడికి మాట ఇచ్చాడుగా, మరి నెరవేర్చాడు లేదా? నీళ్ళు ఇచ్చాడా, ఆకాశం మంద కురిపించాడా? ఇలా ఎన్నో విషయాలు దేవుడు మాట తప్పితే మనకి ఎంత బాధ, ఎంత బాధ, అవునే కదా? అలాగే మనం మాట తప్పితే దేవుడికి ఎంత బాధ? ఆ సంగతి మనం ఎవరు పట్టించుకో. మనం మాట తప్పితే దేవుడు బాధపడతాడేమో, మనం మాట తప్పకూడదు కదా, దేవుడు బాధపడతాడేమో అనుకోకుండా మనం ఏం చేస్తామంటే దేవుడితో చాలాసార్లు మాట తప్పేవారిగా నిలబడతాం. ప్రభునందు ప్రియ దేవుడి సంఘం, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మాట తప్పితే ఒక మాట కోసం కోర్టుకి వేస్తాడు. ఆ కోర్టులో అనేక రకాల వాయిదాలు జరుగుతూ ఉంటాయి మాట తప్పితే. అలాంటి పరిస్థితి ఈ లోకంలో ఉంది. ఇస్తానని చెప్పి మాట తప్పాడండి, ఇది కూడా నోటు, ఇదిగో చెక్కు, ఇదిగోనండి పలానా టైంకి ఇస్తానండి, తీసుకెళ్ళి కోర్టులో వేసేస్తాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరము, మరి నువ్వు మాట తప్పితే నిన్ను ఏ కోర్టులో వేస్తాడు దేవుడు, ఏ శ్రమలో వేస్తాడు దేవుడు? అది మనకు అర్థం కావాలి. మాట తప్పినప్పుడల్లా మనకి ఏదో శ్రమ వస్తుందని, ఏదో ఇబ్బంది వస్తుందని, ఏదో జరుగుతుందని మనం అందరూ గ్రహించబడటం చాలా బాధాకరం. ఒకసారి మరే గారు చెప్పారు, అయ్యా ఇక్కడ ఇచ్చేటప్పుడు అక్కడ మందిరికి వెళ్దాం అనుకున్నాము, క్రిస్మస్ దేనికో. సరే అండి, మాట తప్పామయ్యా. ఎప్పుడైతే మాట తప్పావో 50,000 రూపాయలు వెళ్ళిపోయి వెంటనే ప్రార్థన చేసుకుని ఇక అట్లా చేయి ప్రభా అని తీర్మానం చేసుకున్నామని సాక్ష్యం చెప్పారు. గుర్తుందా లేదా? క్రిస్మస్ పండుగ దేనికో అక్కడ చేద్దామని చెప్పేసి గుర్తురాలా మీకు? గుర్తొచ్చిందా? వచ్చిందా లేదా? సరే, అప్పుడు వెంటనే మాట 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 తప్పటం, దేవునితో మాట తప్పటం చాలా నష్టపోతాం. ఏం చేద్దాం? నష్టపోతాం. ఆ నష్టం మనకు తెలియదండి. ఎందుకని ఇక్కడ కూర్చున్నా నువ్వు, ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవునికి మాట ఇచ్చామో లేదా? దేవునికి మాట ఇచ్చామో లేదా? దేవుని సంగమా, ఏ మాట ఇచ్చావు నువ్వు? పెళ్లిలో ఏ మాట ఇచ్చావో అలాగే ఇప్పుడు దేవునితో ఏ మాట ఇచ్చావో? దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఉన్నాం మనము. దేవుడికి నువ్వు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలాంటి మాటలు ఇచ్చావో జ్ఞాపకం చేసుకో ఈ దినాన. అయ్యా దేవుడికి ఇచ్చిన మాట నెరవేరుతా కానీ మనుషులకి ఇచ్చిన నెరవేర్చరు అన్నాం అనుకోండి, బాగుంటుందా? బాగుంటుందండి? చెప్పండి. దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చావు కానీ మనుషులకు ఇచ్చిన మాట నెరవేర్చరా? దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఒప్పుకో. చూడండి, ఇక్కడ ఏదైనా మనుషులకు ఇచ్చిన మాట మనం నెరవేర్చకపోయినా మనకి శ్రమ, దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చకపోయినా మనకి శ్రమ. ఇలా చాలా విషయాలు మరి మన జీవితంలో జరగకుండా చూసుకోవటం ఇక్కడ చేరిన మనందరం నేర్చుకోవటానికి స్థలానికి వచ్చాం. ఎందుకు వచ్చాం మనం అందరం? ఎందుకు వచ్చామండి? దేవుని ద్వారా కొన్ని మాటలు నేర్చుకుని మన జీవితం బాగు చేసుకుని, మన లోపాలు బాగు చేసుకుని, మన ప్రవర్తన బాగు చేసుకుని, మన కుటుంబాలు కట్టుకోవాలి, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి, మన పరలోక రాజ్యం వెళ్ళాలి, దేవుని మాట వినాలి. అంతేనా వచ్చింది? మీరు దేవుని మాట వినాలని వచ్చారా? దేవుని మాట వినాలని వచ్చిన మీరు ఎవరి మాట వింటున్నారు? ఎవరి మాట వింటున్నారు? ఆ సమయం వచ్చి దేవుని మాట పక్కన పెట్టి ఆ మనుషుల మాట వింటామా? లేకపోతే ఎవరన్నా వాళ్ళ మాట వినొచ్చు. నేను సురేష్ గారిని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవుని మాట వినాలని వచ్చిన మనం అందరము దేవుని మాట
విని ఆ మాట చొప్పున చెయ్యాలి, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చాలి, మాట మార్చే వాళ్ళకి మనం ఉండకూడదని ఈరోజు మనం హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుడు. చాలా సందర్భంలో మనుషుల మాటలు విని దేవుడికి ఇచ్చిన మాటను పక్కన పెడతాం. మనం పెట్టామా? పక్కన పెడతాం. నీకేం లేదు, లేకపోతే నువ్వేం చేస్తావు లేదా, వెళ్ళకపోతే ఏమవుతుంది లేదా, వాళ్ళు అట్టగా చెప్తారు, ఆ పాస్టర్లు అట్టగా చెప్తారు, వాళ్ళకి పని పాట అది ఇది చెప్పేసి మన బాధలు ఎవరు తెలుసు, మన కష్టాలు ఎవరు తెలుసు, మన ఇబ్బందులు ఎవరు తెలుసు, పనికి వెళ్ళకపోతే అటు జరుగుద్ది, ఇంట్లో పెడతారు, భోజనం లేకపోతే ఆ పాస్టర్ వచ్చి పెడతాడా? అంతేనా అనిల్ గారు? పాస్టర్ వచ్చి పెడతారు, ఎవరు చెప్పారు నీకు ఇంట్లో లేకపోతే? ఇలాంటివన్నీ వచ్చి వాళ్ళ మాట నీళ్ళు మాట తప్పుతారు. నిజమే అయ్యగారు అట్టగా చెప్తారు, ఆయనకి పని లేదు పాట లేదు, మనగట కుదురుదండి, మనగట కుదరదు అని చెప్పేసి మనం మాట తప్పటం. ఏంటంటే అట్లా చేశారంటే ఏం లేదయ్యా, ఏం లేదులే, మళ్ళీ ఏమయ్యా ఏం చేయమంటారు, కుదరలేదు, ఏం చేయమంటారు, రావట్లేదు వాడు ఏదో ఏ శక్తి వచ్చి ప్రభునందు దేవుడి సంగమ దేవుడి పెట్టారా, ఇక్కడ కూర్చున్న మనం అందరము మాట తప్పటం కాదండి. మాట తప్పటం కూర్చున్నారా? లేదు. అందుకని దేవునికి విరోధముగా మాట్లాడకూడదు, మనుషులకి విరోధంగా మాట్లాడకూడదు. అవునా? మరి ఇక్కడ కూర్చుని మనం ఎప్పుడెప్పుడు విరోధంగా మాట్లాడతాం? మామూలుగా అందరూ కలిసి ఉంటే ఏం బాధపడదు, ఎప్పుడెప్పుడు విరోధంగా మాట్లాడతాం. అది కావాలి. ఇప్పుడు ఏం కావాలి? అది కావాలి. ఇప్పుడు భార్య చెప్పింది భర్త చేయకపోయినా, భర్త చెప్పింది భార్య చేయకపోయినా, సంఘం చెప్పింది సేవకుడు చేయకపోయినా, సేవకుడు చెప్పింది సంఘం చేయకపోయినా, అప్పుడు వస్తుంది విరోధం. ఇప్పుడు బాగా ఉంటాం మనం అందరం. అవునే? అప్పుడు కావాలి మన స్థితి. అప్పుడు విరోధంగా రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని నేను దేవునికి విరోధముగా ఏ పని చెయ్యను. ఎవరంది? యేసేపు. నా దేవునికి విరోధముగా ఈ దుష్కార్యములను ఎప్పుడు చేస్తానయ్యా? జ్ఞాపకం చేసుకుంటే మనకి చాలా మాటలు గుర్తొస్తాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే, నేను విరోధంగా నేను చేయనయ్యా అన్నాడు, మాట్లాడినాయా అన్నాడు. చాలా మంది చెప్పకపోతే మాట్లాడరు బాబు అంటారు. నేను మాట్లాడినాయా అందో విరోధంగా నేను చెప్పను మాట, అది విరోధంగా నేను చెప్పను అని చెప్తా ఉంటాను. అలాగే విరోధముగా నేను అలా చేయలేనయ్యా, విరోధంగా మాట్లాడనయ్యా, విరోధంగా ఒకసారి మాట ఇచ్చాను, పదే పని ఉంటేవండి అయితే అయింది కాదే, నేను మాట ఇచ్చాను కాబట్టి దాన్ని నేను నెరవేర్చాలి. ఇదిగో నేనే మాట ఇచ్చాను, దాన్ని నెరవేర్చేవాడు నేనే అని చెప్పేసి వాగ్దానం చేశాడు ప్రభునందు. ఈరోజు కూర్చున్నా నీవు నేను మనం కూడా చాలాసార్లు మాట ఇస్తున్నాం, మాట తప్పుతున్నామేమో చాలా జాగ్రత్త చూసుకో, లేకపోతే హెచ్చరిక చేస్తాడు దేవుడు. మాట తప్పుతున్నాం జాగ్రత్త. మనం అంటాం కదండి, మాట తప్పుతున్నావు, మాట తప్పుతున్నావు అంటాము. దేవుడు కూడా ఈరోజు నువ్వు మాట తప్పుతున్నామేమో జాగ్రత్తగా ఆలోచించి, నువ్వు మాట తప్పు. డబ్బు పోయిందా పోనీ మాట తప్పదు, ప్రాణం పోయిందా పోనీ మాట తప్పను అలా చేసిన వాళ్ళంటే మనకి అలాంటి మాటలు మనం ప్రభు ద్వారా వింటున్నాం. ఈ దేవుడు ఎందుకంటే మనల్ని ప్రేమించి అని చెప్పాడు. దేవుడు మనల్ని ప్రేమించే చెప్పాడు, ఇదిగో నీ మాట ఇస్తున్నాను, నెరవేరుస్తా అని చెప్తే నీకు భయపడని చెప్తున్నాడు. సంఖ్యాకాండంలో 23:19 వచ్చాయి, 19 వాక్యం 23:19. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇస్తే స్థాపించకూడదా? చాలండి. ప్రభుత్వం ప్రీతి ఉంటారా? మాట ఇచ్చేరే, మాట ఇచ్చేవాళ్ళు అబద్ధం ఆడతావేంటి నువ్వు అంటాం మనం, అవునా? అన్నాడు మాట ఇచ్చి అబద్ధం ఆడటకు నరుడు కాదు. అయితే నరుడు అబద్ధం ఆడతాడనేగా దేవుడే చెప్పండి, నేను అబద్ధం ఆడతా అంటారా? అక్కడ ఏమంది? అబద్ధం ఆడటకు నరుడు కాదంటే నరుడు అబద్ధాలు ఆడతాడని దేవుడికి కూడా అర్థమైపోయింది. ప్రభునందుపడి దేవుడి సంగమ దేవుడు బిడ్డారా, ఇక్కడ కూర్చున్న మనం చాలాసార్లు ఈ లోకమంతా అబద్ధాలతో నిండిపోయి ఉందా లేదా? రాజకీయ నాయకులు గెలిచే ముందు ఎన్ని చెప్తారు? గెలిచినాక చేస్తారా? అన్ని అబద్ధాలు. ఇంతవరకు మన జీవితంలో
పెద్దలు అనేవాళ్ళు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి, ఇప్పుడు 100 పెళ్లి చేస్తున్నారు. ఒక పెళ్లి చేసి 100. ఒక వ్యాపారం చేసేవాడు ఏమంటాడు, అబద్ధం ఆడుకోండి, ఎవరు వ్యాపారం చేస్తారండి, చేయరు, అబద్ధం లేకుండా వ్యాపారం చేయలేమండి అంటాడు. అవునా? ఇలాగా చూస్తే ఎక్కడ చూసిన అబద్ధాలే, చివరికి మందిరాలు కూడా అబద్ధాలే. అబద్ధాలు చెప్తుంటే అందంగా నమ్ముతున్నారు, హ్యాపీగా చప్పట్లు కొడుతున్నారు, హల్లెలూయా స్తోత్రం అని ఆమేన్ అంటున్నారు. నిజం చెప్తున్నాం అనుకోండి, సరే అండి, ఈయన భాషలు అంటున్నారు. ఇదే పరిస్థితి అన్ని చోట్ల ఏర్పడిపోయింది. అందుకని అబద్ధమాటకు నేను నరుడను. అయితే ఆయన నరుడు కాబట్టి అబద్ధం ఆడండి, మనం నరుడు కాబట్టి అబద్ధాలు వస్తాయి. పేదలు అబద్ధం ఆడాడు అంటే వాక్యం వెళ్ళిపోతాం కండి, మనం మామూలు కాదు, మామూలు కాదు, మనం బోర్డు వాక్యం తెలుసు మనకి. మరి మనకు తెలియదు వాక్యాలు, బోర్డు తెలుసు. టీటీ బ్లాక్ లో పేదలు అబద్ధం ఆడలేదండి, పేదలు అబద్ధం ఆడలేదా? ఆడాడు. మరి మనం ఎంత, మనం కూడా అబద్ధాలు ఆడతాం. ఆటోమేటిక్ వస్తే ఏం చేస్తాం, ఇలా మనం మనకి సరిపెట్టుకుంటాకి, సరి చేసుకుంటాకి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ పేతురు ఎందుకు అబద్ధం ఆడాడో, ఎప్పుడు అబద్ధం ఆడాడో, ఏ స్థితిలో ఆడాడో అది కూడా మన జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాని సీటికి మాటికి అబద్ధం ఆడాడు ఈ పేతురు. ఒక్కసారి అబద్ధం ఆడినందుకు పాము ఏడ్చి 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 ప్రభా గుండెలు బాదుకున్నాడు ఆయన. సరే, నువ్వు అబద్ధం ఆడితే నీకు పశ్చాత్తాపం ఉండదు, ఉంటుందా మనకి? పశ్చాత్తాపం ఉండదు. అయ్యో అబద్ధం ఆడానే, అనవసరంగా అబద్ధం ఆడానే, అనవసరం అబద్ధం ఆడానే, ఇట్లా ఆడకూడదే ఆయన పశ్చాత్తాపం కానీ కన్నీరు కానీ మనకైనా ఉంటుందండి. పేదలు ఏడ్చాడంతే, గుండె పిల్లలు ఏడ్చాడు, అయ్యో తండ్రి ప్రభా అని చెప్పేసి. మనం చెప్పినా సరే ఎక్కడ అబద్ధం ఆడేవాడి అంటాం, అబద్ధం ఆడనే అనవసరంగా కుటుంబ తగాదాలు పెట్టేనే, అనవసరంగా జరిగింది అని మనకి పశ్చాత్తాపం కన్నీరు కూడా మనకు ఉండదండి. కానీ ఇక్కడ చూస్తే ప్రభుత్వం దేవుని బిడ్డారా, అబద్ధం అనేది చాలా ప్రమాదం. అందుకని ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. విరోధముగా మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్నావు, ఈయన నిత్య జీవము మాటలు గల దేవుడు పరిశుద్ధుడని నువ్వు నమ్మి ఇక్కడికి వచ్చావు. అలా వచ్చిన నీవు దేవుని మాటలు వినే నీవు దేవుని మాటలు మార్చొచ్చా, నీ మాటలు మార్చొచ్చని ఈ ఆదివారం రోజున దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము చేత నీతో మాట్లాడుతుంటే నువ్వు మాటి మాటికి మాటలు మార్చేస్తున్నావే. మార్చొద్దు, మాట మార్చబడి దేవుని సంగమ దేవుని పిల్లారా, ఇది నిత్య జీవానికి వెళ్ళే మాటలేవి. నిత్య జీవానికి అంతా దేవుడు చెప్పే మాటలేవి. నువ్వు అలా అబద్ధం ఆడవాడు ఉంటే మోసగాడు. సరే, అబద్ధం ఆడాడు, ఎవడు ఏదో అబద్ధం ఆడాడు, డబ్బులు వస్తాడు తీసుకుంటాడు, దొంగతనం చేస్తాడు, కాలు చేసి డబ్బులను చేసుకుంటున్నాడు, సగం తీసుకుని సగం దాచుకుంటున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, ఆయన దగ్గరికి వస్తున్నాడు, ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, అబద్ధాలతో గడిపాడు, అబద్ధాలతో దేవుని సన్నిధిలో తిరిగాడు, అబద్ధాలతో దేవుని మందిరంలో ఉన్నాడు, అబద్ధాలతో వాక్యము, అబద్ధాలతో పాటలు, అబద్ధాలతో ప్రార్థన, అబద్ధాలతో చేసి చేసి చివరికి ఉరి పెట్టుకుని నడిని దేవుడు బయటకు వచ్చి ఎనగదగా పడి చచ్చిపోయాడు. ప్రభుత్వం దేవుని సంగమా, అబద్ధం అనంత ప్రమాదం ఉంది. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఇక్కడ రేపు నేను మనం అబద్ధాలు ఆట ఇక్కడ పుట్టింది. మనం దేవుని వాక్యం సత్యం, వాక్యమే సత్యం. అందుకని ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం దేవుని సంగమ దేవుని బిడ్డారా, మరి ఇక్కడ కూర్చున్న మనం అందరము ఎలాంటి స్థితి కలిగి ఉన్నాము జ్ఞాపకం చేసుకుంటే నీకు నిత్య జీవం మాటలు కావాలి, కానీ అబద్ధం మాటలు నీకు వద్దు. నీవు నేను కూడా అబద్ధాల మాటలు మనం మాట్లాడకుండా ఉండాలని దేవుడు ఈరోజు మనకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూర్చొని మన ఊరికి చీటికి మాటికి అబద్ధాలు ఆడతాం, నాకు అలవాటు అయిపోతాం. మనకి వదా డబ్బులు పొరపాటు నేను జరిగిన అయ్యో అని అన్నీ మనం రిలాక్స్ అయిపోయి పోవా, ఇలా చేసేది దాన్ని సరి చేసుకో, దాన్ని ఒప్పుకో, దిద్దుకో, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీరు కాచు. ఏడ్చాడు పేతురు, కన్నీరు కాచి ఏడ్చాడు ప్రభువా 3 సార్లు అబద్ధం ఆడేసానయ్యా నువ్వు చెప్పినట్టు నేను అని ఏడ్చాడు. ప్రభుత్వం దేవుని సంగమా దేవుని బిడ్డారా, ఇక్కడ కూర్చున్న మనం అందరము ఇలాంటి స్థితి కలిగి ఉందాం. ఎట్టి పరిస్థితుల్లో మాట మార్చొద్దు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. విరోధంగా మాట్లాడొద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు. మనం నిత్య జీవం కలిగే మాటలు మాట్లాడాలి. మనం నిత్య జీవానికి వెళ్తూ ఎదుటి వారికి నిత్య జీవము వెళ్ళే మాటలు మనకు చెప్పాలి. వాళ్ళకి
అయ్యా ఇలా చేస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్తావని మంచి మాటలు చెప్పి అనేక మందిని నిత్య జీవానికి నడిపించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్న దేవుడి మాటలు దీవించి